వేములవాడలోని ఫోక్ డాన్స్ కంటే ఇప్పుడు ఫోక్ డాన్సర్ల లైఫ్ లోనే ట్విస్ట్లు ఎక్కువైపోయినట్టుంది. పాట ఒకటి, స్టెప్పులు ఇంకొకటి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది మాత్రం ఫుల్ ఫ్యామిలీ డ్రామా. ఒక గదిలో ఇద్దరు ఫోక్ డాన్సర్లు కనిపించడం, భార్య అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, ఆ తర్వాత వీడియో వైరల్ కావడం, భార్య ఫైర్ అవ్వడం, భర్త సారీ చెప్పడం, చివరికి పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు రావడం. మొత్తానికి వేములవాడ ఎపిసోడ్ రోజుకొక కొత్త ట్విస్ట్ తో కొనసాగుతుంది. అసలు ఈ కథలో ఎవరి వర్షన్ ఏంటి, ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది? ఇదే ఇప్పుడు అసలు మ్యాటర్. ఇటీవలే వేములవాడలోని రెడ్డి భవన్ లో ఫోక్ నటుడు డాన్సర్ ఈశ్వర్ సాయి తన సహచరి ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ తో ఒక గదిలో ఉన్న సమయంలో ఆయన భార్య శరణ్య అక్కడికి వెళ్లారు. ఇద్దరిని చూసి శరణ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే మాధురి రాథోడ్ పై చేయి చేసుకున్నారని, తీవ్రంగా దూషించారని చెప్తూ ఆ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్లడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీంతో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కొందరు శరణ్యకు మద్దతు పలికితే మరికొందరు మాత్రం మాధురి వైపు నిలబడ్డారు. అసలు భార్య ఉన్నప్పుడు మరో మహిళతో హోటల్ గదిలో ఉండాల్సిన అవసరం ఏంటంటూ నెటిజన్లు ఈశ్వర్ సాయిని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనపై మాధురి రాథోడ్ కూడా తన వాదన వినిపించారు. తనపై అనవసరంగా దాడి చేశారని, తన ఐఫోన్ కూడా చోరీ చేశారని ఆరోపిస్తూ వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ చర్చ మధ్యలో ఈశ్వర్ సాయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సెల్ఫీ వీడియో విడుదల చేసి తను చేసిన తప్పుని ఒప్పుకున్నారు. భార్య ఉండగా మరో అమ్మాయితో కలవడం సరైన పని కాదని స్పష్టంగా చెప్పారు. అయితే తను అలా చేయడానికి ఒత్తిడి కారణాలు ఉన్నాయని, ఆ పరిస్థితిలో హోటల్లో అలా జరిగిపోయిందని ఆయన వివరణ ఇచ్చారు. ఏదైనా తన ప్రవర్తన తప్పేనని అంగీకరిస్తూ సారీ చెప్పడం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండగా ఈ సెల్ఫీ వీడియోతోటి చర్చ మరింత పెరిగింది. ఒకవైపు భర్త తప్పు ఒప్పుకున్నాడని కొందరు చెప్తుంటే, మరోవైపు తనకి మాధురితో ఉన్న సంబంధం ఏంటి, గదిలో ఎందుకు ఉన్నారు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అసలు ఇష్యూ ఏంటో క్లియర్ అవ్వకముందే సోషల్ మీడియాలో మాత్రం తీర్పులు కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఈ ఘటన తర్వాత ఈశ్వర్ సాయి భార్య శరణ్య కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన భర్త చేసిన పని గురించి అడిగినప్పుడు విడాకులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తన భర్తను తను వదులుకోనని చెప్పారు. ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకున్నామని, కొన్ని విషయాలు సెటిల్ చేసుకున్నామని, ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పుకువచ్చారు. అంతేకాదు తమ కుటుంబ విషయాలను అనవసరంగా సోషల్ మీడియాలో చర్చ చేయొద్దని కూడా కోరారు. దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ కథ అంత ఈజీగా ముగియలేదు. మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తనపై దాడి చేశారని, తనను తీవ్రంగా హింసించారని, తన ఫోన్ చోరీకి గురైందని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియా చర్చలకే పరిమితం కాకుండా పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. అయితే ఈ ఆరోపణలపైన సంబంధిత వ్యక్తులు పూర్తి వాదనలు పోలీసుల దర్యాప్తులో తేలే అంశాలే కీలకం. మొత్తానికి వేములవాడ ఫోక్ డాన్సర్ల వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. మొదట ఒక గదిలో ఇద్దరు కనిపించడం, ఆ తర్వాత భార్య వెళ్లి నిలదీయడం, వీడియో వైరల్ అవ్వడం, భర్త తన తప్పు ఒప్పుకోవడం, భార్య మాత్రం విడాకులు వద్దంటూ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం. ఇంతలోనే మాధురి రాథోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు ఇవ్వడం. ఇలా ఈ ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. ఇప్పుడు అసలు నిజం ఏంటంటే, ఎవరు ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది అనే విషయాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే ఈ వ్యవహారం పైన రకరకాల కామెంట్లు, కౌంటర్లు పేలుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఫోక్ డాన్స్ లో స్టెప్పులు ఎలా ఉంటాయో తెలీదు, కానీ ఈ వివాదంలో మాత్రం ట్విస్టులపై స్టెప్పులు మాత్రం గట్టిగానే పడుతున్నాయి. ఇక ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఎటు వెళ్తుందో, మాధురి రాథోడ్ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి.